హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చాలా టేస్టీ సింపుల్ రెసిపీ చూపించబోతున్నానండి. మింట్ రైస్ చాలా ఈజీ అనమాట. ఓన్లీ 5 మినిట్స్లో మనం తయారు చేసేసుకోవచ్చు. మా అబ్బాయి కూడా చాలా ఇష్టంగా తిన్నారండి, పిల్లలు కూడా. సమ్మర్లో చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. మింట్ రైస్ అనేది చాలా బాగుందని చెప్తున్నాడు వాడైతే. దీంట్లోకి ఆనియన్స్ ఒకటి పక్కన పెట్టేసుకొని తినేస్తే అయిపోతుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకున్నానండి. పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి అయితే నేను ఎక్కువ పెట్టుకున్నాను అనిపించిందండి. ఒక 4 పీసులు అయితే తీసి పక్కకు పెట్టేశాను నేను, కారం ఎక్కువ అవుతుందని. దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు పుదీనా అయితే ఒలుచుకొని చక్కగా కడిగి పెట్టేసుకోవాలి పక్కకి. చూడండి, మనకి ఎంత అవసరం అనుకుంటే అంత పెట్టుకోవాలండి. పుదీనా అయితే నేను ఒక మీడియం సైజు కట్ అయితే ఒకటి తీసుకున్నాను. దీంట్లో స్పైసెస్ యాడ్ చేసేసుకుందాము. చెక్క, లవంగ ఇవన్నీ వేసేసుకోవాలండి. ఒక ఆకు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఒకటి కట్ చేసి వేసుకున్నాను. మీడియం సైజ్ అండి. ఆనియన్ వేసుకున్నాము. ఆనియన్స్ తినేవాళ్ళు ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇంకా మనం ఆ పచ్చిమిర్చి, ఈ పుదీనా కలిపి మిక్సీ వేసేసుకుందామండి. మిక్సీ పెట్టేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. కచ్చా అయితే సరిపోతుంది, మరీ పేస్ట్లో అవసరం లేదు. ఆ పేస్ట్ కూడా మనం ఈ దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. బాగా కలిపేసుకొని కొంచెం ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం దాని పచ్చిదనం పోయేటట్టు ఒక 1 మినిట్ అలా ఇలా వేపేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, అయిపోయింది. దీంట్లోనే ఒక చిటికెడు పసుపు యాడ్ చేసేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ మన చాయిస్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేసుకోవట్లేదు. చాలండి, ఇంకా ఇదైతే బాగా కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, 1-2 మినిట్స్ అయితే సరిపోతుంది. రైస్ యాడ్ చేసేసుకుందాం. దీంట్లో మన ఇష్టం అండి. బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్ యూస్ చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అన్నప్పుడు మాత్రం బాస్మతి రైస్ యూస్ చేసుకోవచ్చు అండి. ఇంట్లో మనం తినడానికైతే ఈ రైస్ కూడా యూస్ చేసేసుకోవచ్చు. మామూలు రైస్ మనం ఇంట్లో పెట్టుకునేది ఎప్పుడు. దీన్నంతా బాగా అంతా ఈక్వల్గా కలిసేటట్టు అడ్జస్ట్ చేసేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్నాక చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. దీంట్లో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. కారం ఏం అవసరం లేదండి, ఎందుకంటే మిర్చి యాడ్ చేసుకున్నాం కదా, ఆ స్పైసీ సరిపోతుంది. సాల్ట్ ఒకటి యాడ్ చేసుకుంటే చాలు. మసాలా పౌడర్ ఇంకా ఏం అవసరం లేదు. చాలా క్విక్ అండ్ సింపుల్ రెసిపీ అండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. సమ్మర్లో అయితే చాలా స్పెషల్ అండి ఇది. పుదీనా అది చాలా మంచిది హెల్త్కి. చూస్తున్నారా, మా వారు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే పుదీనా రైస్. అయితే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, అయిపోయింది. మా అబ్బాయికి పెట్టిస్తున్నాను, ఎలా ఉందో తనే చెప్తాడు. చూడండి, మా అబ్బాయికి అయితే చాలా నచ్చిందంటండి ఈ రెసిపీ. ఇలానే క్యారెట్ రైస్, బీట్రూట్ రైస్, మ్యాంగో రైస్, ఇలా చాలా రకాలు చేసుకోవచ్చు అండి. కర్రీస్ కన్నా వీళ్ళు రైస్లు ఎక్కువ ఇష్టపడుతుంటారు. నచ్చితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.